మనకు తెలిసి క్రికెట్లో హీరోస్ అంటే సచిన్ తెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అందరూ బ్యాట్స్మెన్సే. కానీ వీళ్ళలో మీరు బాగా గమనిస్తే ఎవరెవరు ఫినిషర్స్? ఎస్, ఈ పదం ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మనం మాట్లాడుకోబోయే హీరో గురించి చెప్పుకోవాలంటే ఫినిషర్ అనే పదానికి అర్థం కరెక్ట్గా తెలియాల్సిందే. ఎస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ టాప్ 100 క్రికెట్ హీరోస్. ఇక్కడ ఎవ్వరూ తక్కువ కాదు. సిరీస్లో భాగంగా మనం ఈరోజు ఒక ఫేమస్ పర్సనాలిటీ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఫేమస్ అనడం కంటే కూడా వాళ్ళ ఒక అండర్ రేటెడ్ హీరో అని చెప్పొచ్చు. ఆయన గురించి మనం తెలుసుకుందాం. మన వీడియోలోకి వెళ్దాం. ఒక బ్యాట్స్మెన్ జట్టుకు గెలుపు అందించాలంటే సెంచరీ కొడతాడు. కానీ అదే ఒక బౌలర్ జట్టును గెలిపించాలంటే ఓ 5 వికెట్ హాల్ తీయాలి. అంతేగా, బ్యాట్స్మెన్కి సెంచరీ ఎలాగో బౌలర్కి 5 వికెట్ హాల్ అలాగే. అదే ఒక ఫినిషర్ అంటే చివరి వరకు ఆడి మ్యాచ్ గెలిపించి ముగించేవాడినే ఫినిషర్ అంటారు. సో ఇలాంటి 3 వైవిధ్యమైన రోల్స్ ఒకడే చేయగలిగితే అలాంటి ప్లేయర్ని ఏమంటారు? ఇది అరుదు కాదు, అద్భుతం. అలాంటి ప్లేయర్ను చూసిన వాళ్ళకి మాత్రమే అర్థమయ్యే ఫీలింగ్ అది. అండ్ ఇన్ఫ్యాక్ట్ అలాంటి ప్లేయర్ ఏ జట్టు కెప్టెన్ మాత్రం తన జట్టులో ఉండాలని కోరుకోడు. అలాంటి అరుదైన ప్లేయర్ల జాబితాలో ఒకడే సౌత్ ఆఫ్రికా లెజెండరీ ఆల్రౌండర్ లాన్స్ క్లూజ్నర్. అదేంటి సౌత్ ఆఫ్రికా లెజెండరీ ఆల్రౌండర్ అంటున్నాను అనుకుంటున్నారా? సౌత్ ఆఫ్రికా అంటేనే మొదటి నుంచి ఆల్రౌండర్లకి చాలా ఫేమస్. షాన్ పొలాక్, జాక్ కలీస్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఆల్రౌండర్లు ఉన్నారు. వాళ్ళలో లాన్స్ క్లూజ్నర్ స్థానం ఎక్కడ ఏంటి అంటే, నేను వీళ్ళిద్దరి పేర్లు ఎందుకు చెప్పాను అంటే, లాన్స్ క్లూజ్నర్ సమకాలీన ఆటగాళ్ళు వీళ్ళిద్దరు మాత్రమే. అప్పట్లో సౌత్ ఆఫ్రికా టీం కెప్టెన్ హ్యాన్సీ క్రానే చాలా బలమైన సౌత్ ఆఫ్రికా జట్టుని తయారు చేయదలిచాడు. అది 1999 1999 క్రికెట్ వరల్డ్ కప్. ప్రపంచంలోనే అన్ని టీంలు చాలా బలంగా ఉన్నాయి. అప్పటికే 92లో పాకిస్తాన్ వరల్డ్ కప్ గెలిచి, 96లో శ్రీలంక గెలిచి అండ్ 87లో ఆస్ట్రేలియా గెలిచి, వారందరూ విజయ గర్వంతో మళ్ళీ ఇంకో వరల్డ్ కప్ కోసం ఇంగ్లాండ్ ప్రయాణం అయ్యారు. కానీ ఆ సమయంలో సౌత్ ఆఫ్రికా అప్పుడే కొంచెం బలమైన జట్టుగా రూపుదిద్దుకుంటుంది. అలాంటి జట్టుకి ఓ బలమైన కెప్టెన్ కావాలి. ఆ కెప్టెనే హ్యాన్సీ క్రానే. హ్యాన్సీ క్రానే ఎంత పెద్ద కెప్టెన్ అంటే, ఎంత బలమైన కెప్టెన్ అంటే, అప్పటి స్టీవ్ వాకే ముచ్చమటలు పట్టించాడు. ఆస్ట్రేలియాకే దడదడలాడించాడు. సో హ్యాన్సీ క్రానే 1999 క్రికెట్ వరల్డ్ కప్ కోసం తన జట్టును తయారు చేసే క్రమంలో ఆల్రౌండర్లకే పెద్దపీట వేశాడు. షాన్ పొలాక్ ఓపెనింగ్ బౌలర్ అండ్ డ్యామ్ షూర్ గన్ షాట్ బౌలర్. అలాగే అలెన్ డొనాల్డ్ ద స్పీడ్స్టర్. ఇలా ఫాస్ట్ బౌలింగ్కి ఎటువంటి ఢోకా లేని సౌత్ ఆఫ్రికా టీం అది. దానికి తోడు బ్యాటింగ్ ఆల్రౌండర్ జాక్ కలీస్. ఎందుకంటే టాప్ ఆర్డర్లో వస్తాడు, సెంచరీ కొడతాడు, బౌలింగ్ చేస్తాడు, 3 వికెట్లు తీస్తాడు. ఆయన కూడా ఆల్రౌండరే. కానీ వీళ్ళందరి దగ్గర లేని క్వాలిటీ ఒక్కటి ఉంది. అదేంటి? ఫినిషర్. ఎస్, సౌత్ ఆఫ్రికాకి ఫినిషర్ రోల్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అన్ని టీముల్లాగా వాళ్ళు ఒక స్పెసిఫిక్ బ్యాటింగ్ ఆర్డర్ పెట్టుకొని రారు. అందరూ ఆటగాళ్ళే, అందరూ హిట్టర్లే, అందరూ ప్లేయర్లే. కానీ ఫినిషర్ రోల్ ఎవరు తీసుకుంటారు? ఒక క్లారిటీ లేదు, ఒక స్పష్టత లేదు. అటువంటి సమయంలో హ్యాన్సీ క్రానే ఎంచుకున్న వెపనే లాన్స్ క్లూజ్నర్. లాన్స్ క్లూజ్నర్ అంటే ఓ స్పెషలిస్ట్ బ్యాటర్ అనే కాదు, ఓ స్పెషలిస్ట్ బౌలర్ అనే కాదు, ఓ వరల్డ్ క్లాస్ ఫినిషర్ మాత్రమే కాదు, మొత్తంగా ఒక పవర్ ప్యాక్ మ్యాచ్ విన్నర్ అని చెప్పొచ్చు. ఎంతమంది ఆల్రౌండర్లు ఉన్నా వాళ్ళందరిలో క్లూజ్నర్ లెవెల్ వేరే లెవెల్. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు నేనున్నాను అని నిలబడే వ్యక్తి. బ్యాటింగ్లో హార్డ్ హిట్టింగ్, బౌలింగ్లో కంట్రోల్, ఫినిషింగ్లో నర్వ్స్ ఆఫ్ స్టీల్. అసలు ఆ రోజుల్లో 80 స్ట్రైక్ రేట్ అంటే మామూలు విషయం కాదు. కానీ మీకు తెలుసా, క్లూజ్నర్ కెరీర్ మొత్తంలో 90+ స్ట్రైక్ రేట్తో బౌలర్లకి ఓ భయంకరమైన పీడకలగా ఉన్నాడని.
టాప్ ఆర్డర్ కూలిపోయిన లోయర్ ఆర్డర్ నుంచి మ్యాచ్ గెలిపించే శక్తి అతనిది. ఇక క్లూజ్నర్ లైఫ్ స్టైల్ చూస్తే, ఆయన చైల్డ్హుడ్ అవన్నీ చూస్తే 1971లో జన్మించిన క్లూజ్నర్ సౌత్ ఆఫ్రికాలోని డర్బన్లో తన ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి హీ వర్క్డ్ ఇన్ ద మిలిటరీ కూడా. అందుకే అతనికి అంత డిసిప్లిన్ వచ్చింది. అతని టాలెంట్ని గుర్తించిన కోచ్లు అతన్ని ప్రొఫెషనల్ క్రికెట్ వైపు నడిపించారు. 96లో ఇంగ్లాండ్పై వన్డే డెబ్యూ చేశాడు. అదే ఏడాది మన ఇండియాపై టెస్ట్లో ఎంట్రీ కూడా చేశాడు. తెలిసిందే కదా, అద్భుతాలు వెంటనే జరగవు. మొదటి ఇన్నింగ్స్లో విఫలం, అజరుద్దీన్ చేతిలో కఠినమైన పరీక్ష. కానీ రెండో ఇన్నింగ్స్లో అదే క్లూజ్నర్ 8 వికెట్స్ తీశాడు. అది కేవలం కంబ్యాక్ కాదు, అది క్లూజ్నర్ ప్రపంచానికి ఇచ్చిన ఒక స్టేట్మెంట్ అనే చెప్పాలి. అలాగే తన తొలి టెస్ట్ సెంచరీ కూడా 100 బంతుల్లోనే చేశాడు. టెస్ట్ సెంచరీ 100 బంతుల్లో చేయడం అంటేనే అర్థమైపోయి ఉండాలి అతను ఎంత పెద్ద హిట్టర్ అనేది. అది టెస్ట్ అయినా వన్డేలాగే ఆడిన మొదటి ఆటగాడే లాన్స్ క్లూజ్నర్. అసలు అంత హార్డ్ హిట్టర్ని టెస్ట్లకి ఎందుకు తీసుకున్నారు? ఎస్, అదే సౌత్ ఆఫ్రికా స్ట్రాటజీ. సౌత్ ఆఫ్రికా తన ప్రపంచ యాత్ర స్టార్ట్ చేసినప్పుడు వారికి కావాల్సింది మంచి టెస్ట్ బ్యాట్స్మెన్ ఉన్నారు. బొయిటా డిపెనర్ ఉన్నాడు, హర్ష్లే గిబ్స్ ఉన్నాడు, ఒకప్పటి మన ఇండియా కోచ్ గ్యారీ క్రిస్టన్ కూడా ఉన్నాడు. కానీ వాళ్ళకి కావాల్సింది సమయానుకూలంగా ఆడే ఒక హార్డ్ హిట్టింగ్ టెస్ట్ బ్యాట్స్మెన్, ఆల్రౌండర్. అంటే తన బ్యాట్తోనూ చెప్పాలి, బాల్తోని జట్టుకి సహాయపడాలి, అన్ని విధాలుగా సహాయపడాలనే ఉద్దేశంతో వన్డేల్లో హార్డ్ హిట్టర్గా పేరుంచిన లాన్స్ క్లూజ్నర్ని టెస్టుల్లో కూడా ఆడించారు. తన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ 100 బంతుల్లో సెంచరీ కొట్టాడు. తర్వాత తన పీక్ టైం ఇందాక ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో హ్యాన్స్ సీకర్ అనే ప్లాన్ ప్రకారం 1999 వరల్డ్ కప్ క్లూజ్నర్ కెరీర్లోనే ఒక గోల్డెన్ ఫేజ్, పీక్ స్టేజ్ అనుకోవచ్చు. జస్ట్ 5 ఇన్నింగ్స్ ఆడితే ఒక్కసారి కూడా అవుట్ కాలేదు. తెలుసా, 214 నాట్అవుట్ రన్స్ టోటల్గా. అంటే తన యావరేజ్ ఎంత ఉంటుంది? జస్ట్ ఇమాజిన్, నాట్అవుట్స్ ఉంటే యావరేజ్ అమాంతం గాల్లో ఉంటుంది కదా. అలాంటిది బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్ 3 విభాగాల్లోనూ ప్రభావం చూపాడు. ఇక ఆస్ట్రేలియాపై సెమీఫైనల్ మ్యాచ్ అయితే ఇంకా జీవితంలో ఎవరూ మర్చిపోలేరు. క్రికెట్ అభిమాని, ఆ మ్యాచ్ని చూడని అభిమాని అసలు క్రికెట్ అభిమానే కాదనే చెప్పాలి. ఎందుకంటే ఉత్కంఠ భరితంగా నరాలు తెగే ఉత్కంఠమైన సెమీఫైనల్. ఆస్ట్రేలియా తన ఎదుగుదలకు ఒక రకంగా లాన్స్ క్లూజ్నరే కారణమయ్యాడని చెప్పొచ్చు. ఏంటది? చివరి బాల్ వరకు తీసుకెళ్ళాడు మ్యాచ్ని. ఆస్ట్రేలియా 214 రన్స్ కొడితే సౌత్ ఆఫ్రికా చేస్ చేసి ఫైనల్కి వెళ్ళిపోవాలి. ఆల్రెడీ ఫైనల్లో పాకిస్తాన్ వెయిట్ చేస్తుంది. సౌత్ ఆఫ్రికా ఉన్న ఫామ్కి డెఫినెట్గా వెళ్ళి వరల్డ్ కప్ కొట్టేసేదని చాలామంది ఆశించారు, అభిప్రాయపడ్డారు. కానీ ఏమైంది? 172 ఫర్ 8 స్టేజ్ నుంచి లాన్స్ క్లూజ్నర్ ఎలా మలిచాడో తెలుసా మ్యాచ్ని. ఒకవైపు నాన్ స్ట్రైకర్లో కేవలం ఒక బౌలర్ని పెట్టుకొని ఆస్ట్రేలియాని గడగడలాడించాడు. స్టీవ్ వాకి ముచ్చెమటలు పట్టించాడు. ఏ బాల్ వేసినా అస్సలు భయం లేకుండా భయంకరంగా ఉతికి పారేశాడు. లాస్ట్ ఓవర్కి 9 రన్స్ అవసరం. ఒకవైపు లాన్స్ క్లూజ్నర్, ఇంకోవైపు స్టీవ్ వా మొహంలో ముచ్చెమటలు. ఆస్ట్రేలియా అభిమానులందరికీ చాలా కష్టమని అనిపిస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. గ్లెన్ మెగ్రాత్ ఓవర్స్ అయిపోయాయి. ఇంకా స్టీవ్ వాకి ఉన్న ఒకే ఒక ఆప్షన్ డామియన్ ఫ్లెమింగ్, ఆస్ట్రేలియా ఫేస్ బౌలర్. సో ఫ్లెమింగ్కి లాస్ట్ ఓవర్ ఇచ్చాడు. అండ్ చూడాలి, 6 బాళ్ళల్లో 9 రన్స్ అవసరమైన టైంలో లాన్స్ క్లూజ్నర్ డెఫినెట్గా అది చివరి బాల్ వరకు తీసుకెళ్తాడని అనుకున్నారు. కానీ విచిత్రం, క్లూజ్నర్ వీర తాండవం. మొదటి 2 బంతులకి 2 ఫోర్లు, అంటే 8 రన్స్ వచ్చేసి ఆల్మోస్ట్ స్కోర్స్ టై. ఇంకా కొట్టాల్సింది 1 రన్ మాత్రమే విజయానికి. చూడండి, మీరు ఊహిస్తారా ఈ క్షణంలో సౌత్ ఆఫ్రికా మ్యాచ్ టై అయ్యి ఆస్ట్రేలియా ఫైనల్కి వెళ్ళొద్దని మీరు ఎలా అనుకుంటారు చెప్పండి. అదే సౌత్ ఆఫ్రికా దురదృష్టం. అదే లాన్స్ క్లూజ్నర్ని కూడా వెంటాడింది. తన 2 బాళ్ళకి 2 ఫోర్లు కొట్టేసి 1 రన్ మాత్రం కొట్టాల్సిన టైంలో క్లూజ్నర్ తడబడ్డాడు. తన బ్యాటింగ్ వల్ల కాదు, తన నాన్ స్ట్రైకింగ్లో ఉన్న అలెన్ డొనాల్డ్ వల్ల. అలెన్ డొనాల్డ్ రన్నింగ్ కన్ఫ్యూజనే దీని అందరికీ కారణం. ఫీల్డింగ్ అంతా ముందు మోహరించారు. 1 రన్ మాత్రమే కావాలి 4 బంతులకి. లాన్స్ క్లూజ్నర్ కవర్స్లోకి నెట్టాడు. అలెన్ డొనాల్డ్ పరిగెత్తలేదు. లాన్స్ క్లూజ్నర్ వచ్చేశాడు. కానీ అలెన్ డొనాల్డ్ అక్కడే ఉండడంతో అది రన్అట్ మిస్ అయింది.
లాన్స్ క్లూజ్నర్ అయ్యో ఏంటిది ఇంతవరకు తీసుకొచ్చాను, చాలా అదే కంగారులో అదే టెన్షన్లో నెక్స్ట్ బాల్ క్లియర్ మిస్కమ్యూనికేషన్ వల్ల అలన్ డొనాల్డ్ అక్కడే ఉండిపోయాడు. లాన్స్ క్లూజ్నర్ పరిగెత్తాడు, రన్అట్ అయింది. ఆస్ట్రేలియా సెమీఫైనల్ టై అయినా కూడా నెట్ రన్ రేట్ విభాగంలో వాళ్ళకున్న ఆధిపత్యంతో ఫైనల్ చేరింది. అండ్ ఫైనల్లో పాకిస్తాన్ని మట్టి కరిపించి జగజ్జేతగా అవతరించింది. ఒక్క రన్ దూరంలో విజయం, కానీ రన్అట్, మ్యాచ్ టై. అదృష్టమే దూరమైంది, కానీ ఆ ఇన్నింగ్స్ మాత్రం ఎప్పటికీ అమరమే. ఈ టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్, అనేక మ్యాన్ ఆఫ్ ది మ్యాచెస్ అవార్డ్స్, ప్రపంచానికి ఒకటే మాట చెప్పాడు, ఆల్రౌండర్ అంటే ఇది, ఫినిషర్ అంటే ఇది అని తర్వాతి తరాలని ఎంతోమందిని ప్రభావితం చేశాడు. ఆ తర్వాత సంవత్సరాల్లో ఫామ్ తగ్గింది. 2004లో రిటైర్మెంట్ తీసుకున్నాడు. కానీ 2003 వరల్డ్ కప్లో, తన స్వదేశంలో జరిగిన క్రికెట్ వరల్డ్ కప్లో కూడా లాన్స్ క్లూజ్నర్ తన జట్టు మొదటి రౌండ్లో ఇంటికి వెళ్ళిపోతుంటే తన వంతు ప్రయత్నం చేసి వెస్టిండీస్ మీద చివరిదాకా మ్యాచ్ని తీసుకొచ్చాడు. కానీ ఎన్నిసార్లు అతన్ని విధి వెక్కిరించింది. ఆ బాధను తట్టుకోలేకే తను రిటైర్మెంట్ ఇచ్చేశాడు. కానీ 8 సంవత్సరాల కెరీర్లో ఒక యుగాన్నే సృష్టించాడు. టెస్టుల్లో 49 మ్యాచ్లు ఆడిన క్లూజ్నర్ 1900+ రన్స్, 80 వికెట్స్. ఓడిఐలో 171 మ్యాచ్లు ఆడిన క్లూజ్నర్ 3500 రన్స్ ప్లస్ 190 వికెట్స్ తీసి ఆల్రౌండర్ అంటే ఏంటో ప్రపంచానికి చూపించాడు. కానీ మీరు చూడొచ్చు, ఆ రన్స్ తక్కువగా ఉండొచ్చు, కానీ చేసిన ప్రతి పరుగు జట్టు కోసమే, జట్టు విజయం కోసమే, జట్టు చివరి క్షణాల్లో జట్టును గెలిపించడం కోసమే. క్లూజ్నర్ ఒక ప్లేయర్ కాదు, ఒక స్టాండర్డ్. ఇక్కడ ఎవ్వరూ తక్కువ కాదు, కానీ కొందరు మాత్రం లెవెల్ సెట్ చేస్తారు. అతనే లాన్స్ క్లూజ్నర్. ఇప్పుడు క్లూజ్నర్ ఏం చేస్తున్నాడు? ఇంత మంచి ఆల్రౌండర్ ఇప్పుడు ఎక్కడున్నాడు? మన లక్నో సూపర్ జైంట్స్కి 2023 సంవత్సరం నుంచి తన సేవలు అందిస్తున్నాడు అసిస్టెంట్ కోచ్గా. సో ఈ ఐపీఎల్లో లక్నో సూపర్ జైంట్స్ అసిస్టెంట్ కోచ్ లాన్స్ క్లూజ్నర్ గారికి ఆల్ ద బెస్ట్. తన ఆల్రౌండర్, తన ఫినిషింగ్ స్టైల్ ఆ టీంకి ఎంతో ఉపయోగపడాలని కోరుకుంటూ, సార్ వీ సెల్యూట్ యూ సార్ లాన్స్ క్లూజ్నర్. అన్నిటికంటే ఇంపార్టెంట్, ముగించే ముందు లాన్స్ క్లూజ్నర్లో మీలో ఎంతమంది క్రికెట్ ఫ్యాన్స్ లాన్స్ క్లూజ్నర్ బౌలింగ్ స్టైల్ని కాపీ కొట్టలేదో కింద కామెంట్ చేయండి. నేనైతే డెఫినెట్గా కొట్టాను. ఆ బౌలింగ్ స్టైలే డిఫరెంట్, ఆ బౌలింగ్ యాక్షనే డిఫరెంట్. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. అండ్ ఎవరు మర్చిపోతారు లాన్స్ క్లూజ్నర్ అలా గాల్లోకి ఎగిరి వేసే ఇన్స్వింగర్లని. సైనింగ్ ఆఫ్. అండ్ నెక్స్ట్ ఇంకొక హీరోయిక్ ఇన్నింగ్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.